శుభమస్తు. అమ్మవారి కటాక్షము మహామునులలో వైరాగ్యాన్ని కూడా ప్రకటిస్తుంది అంటూ భక్తుల మనస్సులలో రాగంతో కూడుకుంటూ ఉంటుంది. అలానే మహామునుల మనస్సులలో వైరాగ్యాన్ని కూడా ప్రకటిస్తుంది అంటూ రెండు విభిన్నమైన దృష్టిపాతాలను మనకి చూపిస్తుంది అమ్మ అన్నారు. ఇక 71వ శ్లోకంలో చూద్దాం. కాలాంబువాహనివహైః కలహాయతే తే కామాక్షి కాళి మమదేన సదా కటాక్షః చిత్రం తథాపి నితరామముమేవ దృష్ట్వా సోత్కంఠ ఏవ రమతే కిల నీలకంఠః. అమ్మా, ఇక్కడ నలుపు నలుపు ఎలా ఉన్నది? వర్షాకాలాలలో మేఘాల గుంపుతోటి మదంతోటి కలహించేటట్లుగా ఉన్నది. అమ్మా, నీ కటాక్షం కూడా అలానే ఒక నల్లని కంఠము గల ఆ శివుని వైపు ఉత్కంఠ గల ఉన్నగా రమిస్తూ ఉన్నట్లుగా ఉన్నదమ్మా అంటున్నారు. అంటే ఇక్కడ కామాక్షిదేవి కటాక్షము వర్షాకాల మాలికలతోటి చూపిస్తూ అది ఒక మదముగా కలహించుకునేటట్లుగా ఉన్నదమ్మా అంటూ అదే మేఘమాలికని చూసిన నెమలి పురివిప్పి నాట్యం చేస్తూ ఉంది. సంతోషంతో పురివిప్పి నాట్యం చేస్తుందమ్మా. అది నెమలికి స్నేహమైనది. అమ్మవారి కటాక్షము మేఘములతోటి కలహించుకున్నట్లుగా శివుడికి మాత్రము నెమలి మిత్రుడయి కాళాంబూహంతో కలహించి అలా వీక్షణముతోని కటాక్షంతో కూర్చిన వర్షముతో తడిచి హాయిగా ఉన్నదమ్మా. ఒక విరుద్ధము అంటే మిత్రుడు శత్రువు అవ్వాలి, కానీ ఇక్కడ శత్రువుకి మిత్రుడు ఇంకా మిత్రుడయ్యాడు అన్నట్లుగా మనకి ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. కాలాంబువాహనివహైః కలహాయతే తే కామాక్షి కాళి మమదేన సదా కటాక్షః చిత్రం తథాపి నితరామముమేవ దృష్ట్వా సోత్కంఠ ఏవ రమతే కిల నీలకంఠః. ఇంకా అమ్మవారి చూపులు ఎలా ఉన్నాయి? అమ్మవారి కటాక్షం కామాక్షి మన్మధరిపుం ప్రతిమారతాపమోహలదాగమనేన నృత్యన్ దుష్కర్మ కంచుకి కులిం కబలీకరోతు వ్యామిశ్రమే చక రుచిస్వదపాంగకేకి. అమ్మా, నీ కటాక్షము ఎలా ఉన్నది? నెమలి శివునిపై మన్మద మోహాంధకారం అనే మేఘము యొక్క రాకతోటి పురివిప్పి నాట్యం చేస్తున్నట్లుగా ఉంటే దుష్కర్మ అనే సర్పం సమూహాలను మింగివేస్తుందమ్మా అంటున్నారు. తొలకరి వర్షము మేఘము రాగముతోటే అంతగా భూమి మొత్తము ఒక చక్కటి గాలితోటి తాపం బయలుదేరుతుంది. మెల్లగా అలా చీకట్లను కమ్ముకుంటుంది. శివునిపై మన్మధుడు విజయ ఆనంద తాండవము అనే తాపము కలిగింది. మోహాంధకారము కమ్ముకున్నది. అమ్మవారి కటాక్షం ఉన్నది చూసారా? అదేమైంది? నెమలిలాగా సంతోషిస్తూ ఆడుకుంటూ ఉన్నది. అది నీ కటాక్షమే అమ్మా. దుష్కర్మలను సర్పరూపములో అంటే ఒక నెమలి జలమొస్తుంది అని ఆగమంతో సంతోషిస్తే నర్తిస్తూ ఉంటుంది. నెమలి జలద ఆగమనము కోసం సంతోషిస్తూ నర్తిస్తూ ఉంటే కటాక్షమను నెమలి శివుని యొక్క
మారతాప మోహాంధము యొక్క రాకతోటి నర్తిస్తూ ఉన్నది. ఇలా ప్రకృతితోటి మనల్ని, ఆ ప్రకృతి గాలిని, వర్షం పడుతూ ఉంటే ఆ మేఘము యొక్క అందాన్ని, అది అమ్మవారి కటాక్ష రూపంలో మనకు వచ్చిన జలధార రూపంలో వచ్చిన ఒక ప్రసాదంలా, కటాక్షము కన్నా శంకరులు మనల్ని ఏం చేస్తున్నారు? ప్రకృతికి దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ వర్షం వచ్చేటప్పుడు గాలులు ఇలా ఉంటాయి. ఇంత చల్లటి వాన పడుతుంది. ఆ చల్లటి వాన పడ్డప్పుడు భూమి మీద జలచరాలు అందరూ ఎండకి ఇదిగా ఉన్న ఆ భూమిలో నుంచి ఒక కమ్మటి వాసన. ఆ వాసన ఎంత గమ్మత్తుగా ఉంటుందో! ఆ గమ్మత్తైన ఆ వాసనలో కూడిన ఆ నెమలి అలా నాట్యం చేస్తుంది అంటే, నీ యొక్క లక్ష్యమే కదమ్మా! అని ప్రకృతితో మనల్ని మమైకం చేసేటట్లుగా ఆచార్యులు వారు మనల్ని ప్రకృతితో తీసుకెళ్తున్నారు. అందుకే ప్రకృతిని మించిన దైవం ఇంకొకటి లేదు. ఆ ప్రకృతిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి మానవుడికి ఉన్నది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనము ప్రకృతిని ఎంత నాశనము చేస్తున్నామో మనకి తెలియకుండా, తెలిసి కొంత, తెలియక తెలియక కొంత కొంత చేస్తున్నాము. ప్రతిరోజు డస్ట్‌బిన్ తీసుకెళ్ళటానికి వాళ్ళొస్తున్నారు. ప్రతిరోజు మన డస్ట్‌బిన్‌లు 2 డబ్బాలు తడి చెత్త, పొడి చెత్త ఇస్తుంటే 2 డబ్బాలు నిండిపోయి ఇచ్చేస్తున్నాం. అంతకు ముందంతా ఈ చెత్త అంతా ఎవరికిచ్చాము? ఇంత చెత్త వచ్చిందా మనకి ఇండ్లలో నుంచి? ఒక్కసారి ఆలోచించండి. పాలు పోయించుకుంటాము. మనం మన చిన్నప్పుడు పాలవాడు వచ్చి అమ్మకి పాల గిన్నె పడితే ఆ పాలు 2 సేర్లో, సేరో, గిద్దలో రూపంలో మనకి పాలు పోసేవాడు. అప్పుడేమైంది? ప్యాకెట్లు లేవు. అది చెత్త లేదు. రోజు మనం ఎన్నో పాలు తీసుకుంటాం. లీటరో, 2 లీటర్లో ఎన్నో పాలు తీసుకుంటాం. అదొక చెత్త ఫస్ట్. ఇక అంతకుముందు తినుబండారాలు అన్నీ కూడా ఇళ్లలో అమ్మ చేసి పెట్టేది. నానమ్మ చేసి పెట్టేది. అమ్మమ్మ వండి పెట్టేది. ఇప్పుడు అన్నీ అవి గూడా ప్యాకెట్లే. కురుకురేలని, లేకపోతే పొట్లాలు తెచ్చుకోవటం అని, స్విగ్గీలు, జొమాటోలు, ఈ పేపర్లు. ఎన్ని రకాల చెత్త, వేస్ట్ అయిన చెత్తని మనం చేస్తున్నామో ఆలోచించండి. ఇక తప్పదు. దాన్ని మనం తీసేయడానికి కూడా కుదరదు. అంతకుముందు మన ఇళ్లల్లో అన్నం మిగిలితే డస్ట్‌బిన్‌లో పడేసేవాళ్ళం కాదు. బయట కాలవలో పారేయము. తీసుకెళ్ళి కుడి తొట్టిలో, అందరి ఇళ్లల్లో ఒక కుడి తొట్టి అని చెప్పని ఉంటది. ఆ కుడితి తొట్టిలో అన్నం పెట్టేవాళ్ళం. ఆ కుడితిని తర్వాత పశువులకి వాడేవాళ్ళు. అంటే అసలు ఎక్కడ చెత్త ఉంది అప్పట్లో మనకి? అసలు ఇంత చెత్త లేదు. మనం మనకి తెలియకుండా సుఖానికి అలవాటు పడి ప్రకృతిని మొత్తము నాశనం చేస్తున్నాను. నేను ప్రతిరోజు ఆలోచిస్తాను. ప్రతిరోజు పాల ప్యాకెట్ కట్ చేసేటప్పుడు ఇది తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పడేసేటప్పుడు, అవును మనం చిన్నప్పుడు ఈ పాల ప్యాకెట్లు లేవే, మనం పాలెలా పోయించుకున్నాము? అట్లా అన్నము వేస్ట్ అయిపోతే ఏం చేసేవాళ్ళం మన చిన్నప్పుడు? కుడితొట్లో ఉండేది కదా! దాంట్లో వేసేవాళ్ళం. అంతకుముందు పొట్లాలు చక్కగా కాగితాల్లో కట్టించేవాళ్ళు. ఆ కాగితాలన్నీ కూడబెట్టేసేసుకొని, దారం చుట్టేసేసుకొని, దారాన్ని దేనికన్నా ఉపయోగించుకొని, ఆ కాగితాలను మొత్తము మళ్ళీ పొట్లాలోళ్ళకే అమ్మేసేవాళ్ళం. ఇలా మనకి రీసైకిల్ అనేది లేదు అప్పుడు. రీసైకిల్ అని కావాల్సొచ్చింది ఇప్పుడు. ప్రకృతిని మనం అంత నాశనం చేస్తూ ఉన్నాం. ప్రతీదీ ప్యాకెటే. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నా ప్యాకెటే. కనీసం ఇంక ఏ చిన్నది కొనుక్కున్నా గూడా చిన్న రూపాయి పసుపు దానికి గూడా ఆఖరికి ముత్తైదువులు వస్తే ఇంటికొచ్చి పెట్టే ఆ పసుపు ప్యాకెట్‌లకు కూడా మనం కొనుక్కుంటున్నాం. అది ప్రకృతిలో కలిసిపోతు అదే భూమిలో కలిసిపోయేది. ఎంత వేస్ట్‌ని మనము ప్రకృతిలోకి కలుపుతున్నాము అంటే, ఎంత చెత్తని పడేస్తున్నామో చూడండి. అది మనం తెలియకుండానే మనం వాడకలోకి వచ్చేసేసినాయి అవి.
దీన్ని మార్చుకోవాలి అంటే మనకి చేతగాలేనంత పెద్ద పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. పొద్దున్నే పాల ప్యాకెట్లు తెచ్చుకోకుండా మానలేము. ఇంటి అవసరాలకు కావలసిన వెచ్చాలు అన్నీ ఆ ప్యాకెట్లలో చక్కగా ప్యాక్ చేసి వస్తున్నాయి. దాన్ని మార్చుకోలేము. దేన్ని మార్చలేము. భలే ప్రకృతిని మనం నాశనం చేస్తున్నామే అని బాధేస్తుంది. ఇవన్నీ చదువుతూ ఉంటే ఒక్కొక్కసారి. అమ్మవారు ఎంత కటాక్షం చూపించినా మనం చేసే చెడు పనుల వలన మనమే మన అనారోగ్యాలని కొని తెచ్చుకుంటున్నామేమో అని అనిపిస్తూ ఉంటది ఒక్కొక్కసారి. అమ్మ చూపు బానే ఉంది. కానీ మనమే కామాక్షి మన్మథరిపుం ప్రతిమారతాపమోహాంధకార జలదాగమనేన నృత్యన్ దుష్కర్మ కంచు కికులం కబలీకరోతు వ్యామిశ్రమే చ కరుచాస్వదపాంగకేకి కామాక్షి మన్మథరిపోరవలోకనేషు కాంతం పయోజమివ తావకమక్షిపాతం ప్రేమాగమో దివసవద్వికచీకరోతు లజ్జాభరో రజనివన్ముకులీకరోతు. అమ్మా, నీ యొక్క శివుని యొక్క చూపులు అలా సోగగానే నీ కటాక్షము కమలములయ్యి పగల యొక్క ప్రేమతో వికసిస్తూ రాత్రితో ముడుచుకున్నట్లుగా ఉన్నాయమ్మా అంటున్నారు. ప్రేమ వలె కమలముల వలె ప్రేమ లజ్జ సంఘర్షణలతోటి వికసించి ముకులించుకుపోతున్నాయి. అమ్మవారి కటాక్షాన్ని కమలములతోటి ఒక పోలికగా చెప్పారు. పగలేమో ప్రేమగా అంట, రాత్రి ఏమో సిగ్గంట. కమలములు ప్రేమతో పొద్దున పూట విచ్చుకుంటే రాత్రితోటి సిగ్గుతో ముడుచుకుంటున్నాయి అంటూ ముకులించుకుపోతున్నాయి అనే ఆ సమయ స్ఫూర్తి చూడండి. అవి ఎందుకు ముకులించుకుంటున్నాయి, ఎందుకు విచ్చుకుంటున్నాయి అంటే అమ్మ అయ్యని చూసి ప్రేమతో విచ్చుకుంటుందంట, రాత్రి అయ్యేసరికి సిగ్గుతో ముడుచుకుంటుంది అంటూ ఒక చక్కటి పోలికను దీనిలో చెప్పారు. కామాక్షి మన్మథరిపోరవలోకనేషు కాంతం పయోజమివ తావకమక్షిపాతం ప్రేమాగమో దివసవద్వికచీకరోతి లజ్జాభరో రజనివన్ముకులీకరోతి మూకో విరించతి పురం పురుషః కురూపః కందర్పతి త్రిదశిరాజత కిం పచానః కామాక్షి కేవలముపక్రమకాల ఏవ లీలా తరంగిత కటాక్షరుచః క్షణం తే. అమ్మా, మాట్లాడలేని వాడు మూగవాడైనా నేను మూగని, బ్రహ్మయేమో సరస్వతికి భర్త, 4 వేదాలు 4 ముఖాల నుంచి వెలువరిస్తున్నవాడు. మాట్లాడగలన వారి అందరూ ఎవ్వరూ కూడా బ్రహ్మని మించిన లేడు. అమ్మ కటాక్షం ప్రసరించటంతో మూగ బ్రహ్మయగును కూడా కంటి వెలుపులు కలిగించే రూపం కలవాడయ్యాడు. అలానే అమ్మా, నీ కటాక్షము ప్రసరించటతోటి దరిద్రుడు కూడా గొప్పవాడయ్యాడు. వికృతి రూపుడైన మన్మధుడు కూడా గొప్పగా తయారైపోతున్నాడమ్మా. పేదవాడు ఇంద్రుడవుతున్నాడమ్మా. నీ లీలా కటాక్షము పూర్తిగా ప్రసరించకుండానే వారిలో ఇంత గొప్ప వాళ్ళు అయ్యారే, ఎంత గొప్పదైనదమ్మా నీ చూపు అంటున్నారు. విరించతి వరం పురుషః కురూపః కందర్పతి త్రిదశరాజతి కిం పచానః కామాక్షి కేవలముపక్రమకాల ఏవ లీలా తరంగిత కటాక్ష రుచః క్షణం తే. ఇలా మాట్లాడలేని వాడు మాట్లాడటము, ఏ పని చేయలేని వాడు అమ్మవారి అనుగ్రహం గనక ఉంటే
ఎంత గొప్ప వాడవుతాడో మనము 74వ శ్లోకంలో ఒక్క క్షణం అమ్మవారి చూపు పడితే చాలు వాడు గొప్ప అదృష్టవంతుడు అవుతాడు, పేదవాడు ఇంద్రుడవుతాడు, వికృతమైన పురుషుడు మన్మథ రూపాన్ని ధరిస్తాడు, మూగవాడు మాట్లాడగలిగే శక్తి అవుతాడు అంటూ మనము 74వ శ్లోకంలో తెలుసుకున్నాము. ఇప్పుడు 75 పోతాం. నీలాలక మధుకరంతి మనోజ్ఞనాస ముక్తారుచ ప్రకటికంద విశాంకురంతి కారుణ్యమంబ మకరందతి కామకోటి మన్యే తతః కమలమేవ విలోకనం విలోచనం తే. అమ్మా, నీ కన్ను మీద అలా ముంగురులు వాలుతూ ఉన్నాయమ్మా. ఆ ముంగురులు ఎలా ఉన్నాయి అంటే తుమ్మెదలలాగా ఉన్నాయమ్మా ఆ ముంగురులు. నీ ముత్యము కాంతులిడుతూ ఉన్నదమ్మా, అది ఒక మకరందంలాగా ఉన్నదమ్మా. నీ కన్ను ఒక కమలంలాగా ఉన్నదండి. అంటే అమ్మవారి కన్నుని ఒక కమలముగా భాషిస్తూ ఉంటే ఆ కమలానికి ముంగురులు, అమ్మవారి ముంగురులు తుమ్మెదల వాలుతున్నట్లుగా ఉన్నది. అంటే ఇక్కడ అమ్మవారి ముఖార విందాన్ని మనకి రకరకాలుగా మనకి పద్మాల్లాగా ఉంటుంది. మనకి జగద్గురువులు చెప్పారు, అమ్మవారి ముఖం పద్మంలాగా ఉంటుంది, కానీ పద్మానికి అమ్మకి పోలిక లేదు అంట. అమ్మవారి ముఖానికి కన్నా పద్మం కన్నా అమ్మవారి ముఖమే గొప్పది అన్నారు. ఇక్కడ అమ్మవారి యొక్క కన్నుని కమలంతో భావించాడు. ఈ ఈ ఎట్లాగున్నది, నల్లని ముంగురులు తుమ్మెదలాగా ఉండి అందమైన ముత్యపు కాంతులు ఆ ఆ కందమందలి తామర తుండ్లుగా మొలకలు వస్తూ ఉంటే దయా ఒక మకరందల్లా ఉన్న ఆ కంటిని కమలంగా నేను తలుస్తున్నానమ్మా అంటున్నారు. మళ్ళీ నీలాలక మధుకరంతి మనోజ్ఞనాస ముక్తారుచ ప్రకటికంద విశాంకురంతి కారుణ్యమంబ మకరందతి కామకోటి మన్యే తతః కమలమేవ విలోకనం విలోచనం తే ఆకాంక్షమాణ ఫలదాన విచక్షణాయ కామాక్షి తావక కటాక్షక కామధేనో సంపర్క ఏవ కథమంబ విముక్త పాస బంధాస్ఫుటం తనుభృత పశుతాం త్యజంతి. అమ్మా, ఎవరైనా సరే కోరిన కోరికలు సమర్థవంతంగా వారికి కావలసిన కటాక్షాలను ఇవ్వటం అనేది నీ కామధేనువులతో నీ నీ యొక్క చూపు అనే కామధేనువుతోటి నిలబడినట్లుగా ఉన్నదమ్మా. ఎలాగా, కామధేనువు ఎలాగైతే కోరికలు తీరుస్తుందో, కానీ అది పశువు జాతికి చెందింది. ఆ పశువుని బంధాల నుండి విడిపించే బంధాలు విడిపించి ఇతరులు విడిపింప చాలదు. అమ్మవారి కటాక్ష కామధేనువు మాత్రము అమ్మవారి సంపర్కము వల్ల దాన్ని విడిపింపు చేస్తుంది. అంటే అమ్మవారి కటాక్షము కామధేనువులాగా ఒక పశుజాతి స్వభావము కన్నా విలక్షణంగా ఒక బంధ విమోచనాన్ని కలిగించేటట్లుగా అమ్మవారి కటాక్షము ఉన్నది అంటున్నారు. కామధేనువి కోరికలు తీరుస్తుంది, కానీ అది పశువు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి అన్నట్లుగా ఆ పశువు బంధాలలో ఒక్కొక్కసారి మనం పశువు బంధాలలో చిక్కుకుపోతాం, పశువులాగా ఒక బంధాలలో చిక్కుకుపోతాం. మనలో ఉండే ఆ పశుత్వాన్ని కూడా తీర్చే శక్తి అమ్మవారి కటాక్షానికి ఉన్నది అంటూ ఈ శ్లోకంలో మనలో ఉండే పశువుని కూడా తీసే శక్తి, కామధేనువు పశువైనా కోరికలు తీరుస్తుంది, కానీ మనలో ఉండే పశువు ఆ పశుత్వాన్ని కూడా తీసే శక్తి అమ్మవారి కటాక్షం మీద ఉన్నది అంటున్నారు.
ఆకాంక్షమాన ఫలదాన విచక్షణాయ కామాక్షి తావక కటాక్షక కామధేనో సంపర్క ఏవ కథమంబ విముక్త కాసా బంధా స్ఫుటం తనుభృతః పశుతాం త్యజంతి సంసార ధర్మ పరితాప జుషాం నరాణ కామాక్షి శీతలతరాని తవేక్షితాని చంద్రాతపంతి ఘన చందన కర్దమంతి ముక్తా గుణంతి హిమవారి నిషేచనంతి. అమ్మవారి చూపులు ఎలా ఉన్నాయి అంటే, ఈ మన సంసారంలో గ్రీష్మతాపం వచ్చినప్పుడు ఎండలు ఎంత ఎక్కువగా ఉండి మనల్ని ఎంత ఇబ్బంది పెడతాయో, కానీ అమ్మవారు మన సంసారంలో వచ్చే ఈ గ్రీష్మ తాపాన్ని కూడా ముత్యపు ముద్దలులాగా, గంధపు ముద్దలులాగా, ముత్యాల హారంలాగా, వెన్నెలలాగా అమ్మ మన పక్కన ఉంటే చాలు. ఎండకి తాపంతో ఇవన్నీ మనం వాడతాం. గంధం అరగ తీసుకుంటాము, చల్లదనం కోసం అని చెప్పని ముత్యాల హారాలని మెడలో వేసుకుంటాము. ఏం ఎప్పుడు హిమజలాలు కురుస్తున్నట్లుగా నీటిలో స్నానాలు చేస్తూ ఉంటాం గ్రీష్మ తాపం పోవటానికి. మరి సంసారం అనే గ్రీష్మ తాపం పోవటానికి అమ్మవారి కటాక్షం చాలు. ఈ సంసారం అనే గ్రీష్మ తాపాన్ని అమ్మ చూపొక్కటి చాలు, చల్లనైన చూపొక్కటి చాలు మనల్ని హిమజలాలు కురిపించినట్లుగా అమ్మ చూపు కురిపిస్తుంది అంటున్నారు. సంసార ధర్మ పరితాప జుషాం నరాణాం కామాక్షి శీతలతరాని తవేక్షితాని చంద్రాతపంతి ఘన చందన కర్దమంతి ముక్తా గుణంతి హిమవారి నిషేచనంతి ప్రేమాంబురాసి సతత స్నపితాని చేత్రం కామాక్షి తావక కటాక్ష నిరీక్షణాని సందుక్షయంతి ముహురంది నరాశిర ప్రీత్యా మారద్రుహో మనసి మన్మథ చిత్రభానుం. అమ్మవారి కడగంటి చూపుల ప్రేమ సముద్రంలో మునిగిన వాడు ఎవరు అంటే శివుడు. మన్మథ అగ్నులు రగులుతూ ఉన్న ఆ భవబంధాలు అన్నింటినీ కూడా విడదీర్చుకున్నట్లుగా ఒక విరోధత్వంతో ఉన్నది. మన్మథాగ్నులు కూడా శివుని మనస్సుని కాల్చివేస్తూ ఉండేటట్లుగా ఉన్నా కూడా అమ్మవారి చూపు అనే ప్రేమ సముద్రంలో మునిగిపోతే చాలు. మన్మథాగ్నులు కూడా ఏమీ చేయవు, ఆ మన్మధుడినే భస్మం చేసేస్తాడనమాట ఆయన. అంత గొప్పదమ్మా నీ చూపు అంటున్నారు. ప్రేమాంబురాసి సతత స్నపితాని చిత్రం కామాక్షి తావక కటాక్ష నిరీక్షణాని సందుక్షయంతి ముహురంది నరాశిరీత్య మారద్రుహో మనసి మన్మథ చిత్రభానుం కాలాంజన ప్రతిభటం కమనీయ కాంత్య కందర్పతంత్ర కలయా కలితానుభావం కాంచీ విహార రసికే కలుషార్ధి చోరం కల్లోలయస్య మయితే కరుణా కటాక్షం. అమ్మా నీ చూపులో ఒక కాలాంజనం ఉన్నదమ్మా. ఏమిటది? కటాక్షము అనే కరుణ గల దొంగ ఉన్నదమ్మా. అది మనలోని దోషాలు అన్నింటినీ ఉపహరించేటట్లుగా ఉన్నదమ్మా. అమ్మా నీ కన్నుకి కాటుకున్నది కదా, అదేమో నల్లని కాంతితో ఉన్నదమ్మా. అదొక ఆ కాంతి అనేది ఎలా ఉన్నది అంటే నీ కరుణా కటాక్షముతోటి మాలో ఉండే దుఃఖాలు అన్నింటినీ తీసేసేటట్లుగా ఉన్నదమ్మా అంటున్నాడు. కాలాంజన ప్రతిభటం కమనీయ కాంత్య కందర్పతంత్ర కలయా కలితానుభావం కాంచీ విహార రసికే కలుషార్ధి చోరం కల్లోలయస్య మయితే కరుణా కటాక్షం. క్రాంతేన మన్మథ మదేన విమోహ్యమానా స్వాంతేన చూతతరు
మూలగతస్య పుంసః కాంతేన కించిదవలోకయలోచనస్య ప్రాంతేన మాం జనని కాంచీపురి విభూషే. అమ్మా, కాంచీ పట్టణానికి అలంకరమైన అమ్మవి, కాముని మధముతో మామిడి చెట్టు మూలలో ఉన్న ఏకాంబరేశ్వరుని మోహించగలిగిన మనోహరమైన మనస్సున్న దానివి. అమ్మా, నీ కంటి కొనతో అలా కొంచెం సేపు నన్ను చూడమ్మా, కొంచెం సేపు నన్ను. ఎప్పుడు ఆయన్నేనా, మామిడి చెట్టు కింద ఉండే ఆయన్నేనా చూసేది, నన్ను కూడా కాస్త చూడమ్మా అంటున్నారు. కరాంతేన మన్మథ మదేన విమోహ్యమాన స్వాంతేన చూతతారు మూలగతస్య పుంసః కాంతేన కించిదవలోకయలోచనస్య ప్రాంతేన మాం జనని కాంచి పురీ విభూషే.